హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థకు సముచిన్నత స్థానాన్ని ఏర్పరచాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న పథకం అమ్మ ఒడి పథకం. మరి ఈ అమ్మ ఒడి అనే పథకానికి ఎవరు అర్హులు, మార్గదర్శకాలు ఏంటి అనే వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా నవంబర్ 4వ తేదీన అనగా నిన్న విడుదల చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం జగనన్న అమ్మ ఒడికి సంబంధించిన పూర్తి వివరాలని తెలుసుకోబోతున్నాం. అందరికీ జగనన్న అమ్మ ఒడి విధి విధానాలు ఖరారు చేసిన ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలతో పాటు రెసిడెన్షియల్ సంస్థలకు వర్తింపు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండే ప్రతి తల్లికి జగనన్న అమ్మఒడి కింద 15,000 రూపాయలు. విధి విధానాలు ఖరారు చేసిన ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలతో పాటు రెసిడెన్షియల్ సంస్థలకు వర్తింపు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండే ప్రతి తల్లికి జగనన్న అమ్మఒడి కింద 15,000 రూపాయలు. 1 నుంచి 12 వరకు చదివిస్తే ఏటా వర్తింపు. గ్రామ వాలంటీర్ నుంచి కమిషనర్ వరకు పలువురికి బాధ్యతలు. అక్రమాలు జరిగితే కఠిన చర్యలు. నవరత్నాలలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన జగనన్న అమ్మఒడి పథకాన్ని సమగ్రంగా సమర్థవంతంగా అమలు చేసేలా విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ జీవో 79ను విడుదల చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్ళు, కాలేజీలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి అనగా ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా 2019-20 నుంచే ఈ పథకాన్ని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి తల్లికి ఏడాదికి 15,000 అందించనున్నారు. తల్లి లేకుంటే ఆ పిల్లల అధికారిక సంరక్షకునికి ఈ మొత్తాన్ని ఇస్తారు. రెసిడెన్షియల్ స్కూళ్ళు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న పిల్లలకు సైతం ఈ సహాయం అందనుంది. పాఠశాలల్లో చేరికలు, హాజరు పెంపు, సమాన విద్యావకాశాల కల్పన, ఉత్తమ బోధనా ప్రమాణాల సాధన లక్ష్యంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. తద్వారా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే బలమైన విద్యా పునాదులు ఏర్పడతాయని ప్రభుత్వం అభిలాషిస్తోంది. మరి జగనన్న అమ్మఒడికి సంబంధించి మార్గదర్శకాలు ఏమేమి ఉన్నాయి అంటే, అమ్మఒడి పథకం అర్హులు. ఎవరు అర్హులు అమ్మఒడి అనే పథకానికి అంటే, కుటుంబంలోని పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ పథకం వర్తిస్తుంది. ఆ కుటుంబానికి ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు ఉండాలి. లబ్ధిదారుడు లేదా తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి. 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ఆ కుటుంబంలోని పిల్లలకు ఆధార్ కార్డు ఉండాలి. రేషన్ కార్డులోని సమాచారాన్ని 6 దశల్లో పరిశీలించి ధృవీకరిస్తారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలల్లో ప్రవేశం పొందిన అనాథలు లేదా వీధి పిల్లలకు ఈ ప్రయోజనాన్ని సంబంధిత శాఖలతో సంప్రదించి అమలు చేస్తారు. విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాలి. పిల్లలు మధ్యలో తమ చదువును నిలిపివేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారు ఈ పథకానికి అనర్హులు. ఆర్థిక సాయాన్ని తిరిగి వారు అందుకోవాలంటే పాఠశాలలకు పిల్లలు తిరిగి హాజరు కావాలి. సమన్వయంతో కూడిన వ్యవస్థ ద్వారా విద్యార్థులు లబ్ధిదారులను గుర్తిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగులు, పెన్షన్లు అందుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రిటైర్డ్ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కాదు. ఇవన్నీ కూడా మనకు అమ్మఒడి పథకానికి అర్హతలు అన్నమాట. ఇందులో మనకు విద్యార్థులకు 75% హాజరు అనేది కంపల్సరీగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ పేర్కొనడం మనం చూడవచ్చు. కాబట్టి ఇప్పటికే ఈ జగనన్న అమ్మఒడి అనే పథకం ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయబోతున్నారు కనుక ఇప్పటికే ఎక్కువగా పాఠశాలలకు హాజరు శాతం తక్కువగా ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పటి నుంచి కరెక్ట్గా హాజరైతే ఈ జగనన్న అమ్మఒడి అమలు చేసే నాటికి 75% హాజరు శాతాన్ని సాధించవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ హాజరు శాతం తక్కువగా ఉంది అని అనుకుంటూ ఉంటారో అలాంటి వారు
ఇప్పటి నుంచి రెగ్యులర్గా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాజరవ్వడానికి ప్రయత్నించండి. అలాగే ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే ముఖ్యంగా కావాల్సింది ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డు. అలాగే తల్లి యొక్క ఖాతాలో ఈ 15,000 రూపాయలు అనే డబ్బులు పడతాయి కనుక తల్లికి కంపల్సరీగా బ్యాంక్లో కానీ లేదా పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పిల్లలకు తర్వాత తల్లికి ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక ఈ జగనన్న అమ్మఒడికి సంబంధించిన 15,000 రూపాయల సహాయం అనేది ఏ విధంగా మీ యొక్క ఖాతాలోకి చెల్లించడం జరుగుతుంది, చెల్లింపు విధానం ఏ విధంగా ఉంటుంది అంటే అర్హులైన ప్రతి లబ్ధిదారుడు జాతీయ బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలి. మామూలుగా ఇక్కడ తల్లి ఖాతాలోకే పడుతుంది కాబట్టి తల్లి ఖాతా కంపల్సరీగా ఉండాలి. అర్హులైన వారి అకౌంట్లకు ప్రతి ఏటా జనవరిలో 15,000 జమ అవుతుంది. ప్రతి ఏటా జనవరిలో అంటే ఈ జనవరి 26 నుంచి ప్రారంభించి ప్రతి ఏటా జనవరిలో 15,000 రూపాయలు వారి యొక్క ఖాతాలోకి రావడం జరుగుతుంది. ఈ పథకం కోసం ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేస్తారు. దీన్ని కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్కు లింక్ చేస్తారు. ఇంకా ఇప్పటి వరకు ఈ వెబ్సైట్ అయితే ఇంకా తయారు కాలేదు. త్వరలో తయారు చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొని వస్తారు. ఆయా విద్యా సంస్థలు అందించే విద్యార్హతల డేటాను చైల్డ్ ఇన్ఫో, యూడైస్, సివిల్ సప్లై డేటాలతో సరిపోల్చుతారు. అంటే ఇప్పటికే విద్యార్థుల డేటా స్కూల్స్ కానీ కాలేజ్ కానీ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని వారితో ఉన్నటువంటి డేటాతో సరిపోల్చడం జరుగుతుంది. సరిపోల్చి అర్హులైనటువంటి వారిని మాత్రమే వెలికి తీయడం జరుగుతుంది. ఆ డేటాను సంస్థ తరపున ఉండే తనిఖీ అధికారి ధృవీకరించాలి. అనంతరం డిఈఓ, జిల్లా వృత్తి విద్యాధికారి, ప్రాంతీయ విద్యాధికారుల పరిశీలన అనంతరమే లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తారు. గ్రామ వాలంటీర్ స్కూల్ డేటాను క్షేత్రస్థాయిలో పరిశీలించి ధృవీకరించాలి. తన పరిధిలో తల్లి లేదా సంరక్షకుడిని వాలంటీర్ గుర్తించాలి. నిర్ణీత ప్రొఫార్మాలో వారి వివరాలు సేకరించి ఎంఈఓలకు సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ జగనన్న అమ్మఒడి పథకంలో కూడా గ్రామ వాలంటీర్ కీలక పాత్రను పోషిస్తున్న దాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. గ్రామ వాలంటీర్ తన పరిధిలో ఉన్నటువంటి తల్లి లేదా సంరక్షకుడిని వివరాలన్నింటినీ కూడా ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది. డిఈఓ, ప్రాంతీయ విద్యాధికారి, వృత్తి విద్యాధికారి, జిల్లా కలెక్టర్లకు సంబంధిత లబ్ధిదారుల డేటాను సమర్పించాలి. పథకంలో ఎలాంటి అక్రమాలు జరిగినా సంబంధిత అధికారులు, లబ్ధిదారులే బాధ్యులు. డేటా విశ్లేషణ, ఇతర కార్యకలాపాలకు ఐటీ, సివిల్ సప్లైస్, రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగాలు సాంకేతిక సహకారంతో పనిచేయాలి. లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డ్ సచివాలయాల్లో సోషల్ ఆడిట్కు వీలుగా ప్రదర్శించాలి. ఇవన్నీ కూడా చెల్లింపు విధానంలో ఉన్నటువంటి సూచనలు మరియు సలహాలు. ముఖ్యంగా జగనన్న అమ్మఒడికి అర్హులు కావాలి అంటే తెల్ల రేషన్ కార్డ్ మరియు పిల్లలకు తల్లికి ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. అలాగే పిల్లల యొక్క స్కూల్ లేదా కాలేజీలో వారి యొక్క హాజరు శాతం అనేది 75% ఉండాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఇక చాలామందికి ఏం అనుమానం రావచ్చు అంటే మరి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ లేకపోతే ఎలా? ఒకవేళ మీతో ఆధార్ కార్డ్ అనేది లేకపోతే ఇప్పటికైనా మీరు ఎన్రోల్ అయ్యి ఆధార్ కార్డ్ అనే దాన్ని తీసుకోవచ్చు. అదే రేషన్ కార్డ్ అనేది లేకపోతే ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూడవచ్చు. రేషన్ కార్డు లేని వారికి కూడా అమ్మఒడి అనేది వర్తింపజేయడానికి ప్రభుత్వం కొన్ని సూచనలు ఇచ్చింది. అవి చూస్తే అమ్మఒడి పథకానికి అర్హత ఉండి రేషన్ కార్డు లేని వారికి సైతం సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఇలాంటి వారు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నట్లు ధృవీకరణ లేదా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. 45 లక్షల మంది అర్హులను ఇప్పటికే గుర్తించామని అన్నారు. ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కళాశాలలపై తప్పక చర్యలు తీసుకుంటామని కూడా అన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి 77 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని వాటిని త్వరలో చెల్లిస్తామని కూడా మంత్రి తెలిపారు. మరి చాలామంది ఇప్పటికీ రేషన్ కార్డు లేనటువంటి వారు ఉంటారు ఈ పథకానికి అర్హులైనప్పటికీ. అలాంటి వారు మరి ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ కార్యాలయంలో ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కానీ లేదా ఆల్రెడీ వారు దరఖాస్తు చేసుకున్నట్లు ధృవీకరణ, దేనికి రేషన్ కార్డుకి అనమాట. మనం
రేషన్ కార్డు కావాలంటే తహసీల్దార్ కార్యాలయంలోనే అప్లై చేసుకుంటాం కాబట్టి మీరు తహసీల్దార్ కార్యాలయంలో కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నట్టుగా ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. కొత్త రేషన్ కార్డుకి ధృవీకరణ పత్రం కానీ లేదా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కానీ మీరు సమర్పించినట్లయితే మీకు రేషన్ కార్డు లేకపోయినప్పటికీ ఈ అమ్మ ఒడి అనే పథకాన్ని మీకు వర్తింపజేయడం జరుగుతుంది. ఇవి టోటల్గా అమ్మ ఒడి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు. మరి ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలని, ముఖ్యమైన పథకాలను భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం, వివరించడం చేస్తుంది. మరి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీరు కూడా పొందాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.